ఒకసారి ఓటేసిన పాపానికి 5 సంవత్సరాలు మేము చక్రవర్తుల పూర్వం ఉండేది కదండి. మాకెవరికి అధికారం లేదు కదా, వాళ్ళ దగ్గర అధికారం. చేతకాని ప్రభుత్వం. వాళ్ళు పెద్దదాన్ని దోచుకొని ఫ్యాక్టరీలు పెట్టి ఇవాళ సమాజంలో ఇవాళ ఒకసారి ఓటేసిన పాపానికి ప్రభుత్వం చేస్తున్న తప్పిదనాలు. రైతుల తాలూకా కడుపులు కొట్టి రైతుల 3 సంవత్సరాలు అయింది. ఇప్పుడు 7% పూర్తి చేయడానికి ఇప్పుడు కూడా అవ్వలేదు. ఉత్తరే ఆ డాంబికా చెప్తా ఉత్తరకుమారులా చెప్తాడు ఎవరో ఇరిగేషన్ మంత్రి. పెద్దలు తింటే పరమాన్నాలు, చిన్నలు తింటే ఇది. పార్టీ మీటింగ్లో నేను కూడా ఆ రోజు నేను మంత్రిని. ఎక్కడైనా భారతదేశంలో శిక్షాలని చెప్పి విన్నామండి ఈ మధ్యకాలంలో మనం. నేనైతే మాత్రం అసెంబ్లీకి వెళ్దామని ఆలోచన. అందులో వోక్స్‌వ్యాగన్లో నేనేం డబ్బు తినేసిందే కాదు, లేకపోతే నేనేమి తండ్రి ఆఫ్టర్ 11 కోట్ల రూపాయలు మమ్మల్ని చీట్ చేసి వాడు పట్టుకుపోయాడు. ఎవడు ఎవరి కోసం అయితే ఈ పార్టీలో రావాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అది ఈ జీవితాంతా అయిపోయింది. అన్ని స్థాయికి తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. అందులో ఇవన్నీ అయిపోయేంత బయటకు వచ్చి మేనేజ్మెంట్కి జిందాబాద్ అనరు, కార్మిక నాయకుడికి జిందాబాద్ చెప్తారు. ఆ పరిస్థితి అయిపోయింది.